హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ నేనైతే లైనింగ్‌కి పైపింగ్ అయితే రెడీ చేసుకొని అటాచ్ అయితే చేసుకున్నానండి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే బ్యాక్ పార్ట్ నెక్‌కు మనము రౌండ్ నెక్ పెట్టుకుంటేనేమో పైపింగ్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఇట్లాంటి బ్లౌజులు మనము వచ్చినప్పుడు పాట్ నెక్, డ్రాప్ నెక్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్న ప్రాసెస్ అన్నట్టు ఇప్పుడు మనం మాట్లాడుకునేది. చూడండి, ఇప్పుడైతే నేను నెక్‌కు అయితే పైపింగ్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. ఆ మధ్యలో జాయింట్ అనేది నేను కటింగ్ చేయలేదు. చూడండి, నేను కటింగ్లో చెప్పాను కదా మధ్యలో జాయిన్ చేయట్లేను అనేసి. ఎందుకు చేయట్లేనంటే ఇప్పుడు మనం కటింగ్ చేసినాం అనుకో, అక్కడ పిన్నులు పెట్టుకునే దగ్గర మనకి ఏస్ క్రాస్ అనేది వస్తుందండి. ఆ జాయింట్ కాడ మధ్యలో ఒక పిన్ పెట్టుకున్నామంటే రెండు సమానంగా దోరీస్ కట్టుకున్నప్పుడు రెండు సమానంగా వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి, అటొక పిన్ ఇటొక పిన్ పెట్టుకోవాలి, మళ్ళీ కింద ఒక పిన్ పెట్టుకొని మధ్యలో ఒకటి పెట్టుకున్నామంటే అది కదలేదు అన్నట్టు. క్లాత్ సేమ్ యాస్టీజ్ అట్నే ఉంటుంది. అందుకనేసి ఇప్పుడు నేను మధ్యలో కట్ చేయలేదండి. ఒకవేళ మనం కట్ చేస్తే మాత్రం ఒకటి మీదికి ఒకటి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద ఈ విధంగా లైనింగ్ ఉల్టా వేసుకోవాలండి. కుట్టేటప్పుడు ఇక్కడ మూల వస్తుంది కదా, మూల దగ్గర చిన్న ఖర్చు అనేది పెట్టుకుంటే మనకు ఆ పైపింగ్ వచ్చే దగ్గర నీట్గా వస్తుంది. చూడండి, క్లాత్ అనేది పాదం కింద పడకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా చూసుకుంటా రౌండ్గా షేప్గా కుట్టండి. నేను డబల్ పాదం మీద పైపింగ్ వేస్తున్నా. చూడండి, మనం పైపింగ్ రెడీ చేసుకునేటప్పుడు డబల్ పాదం మీద రెడీ చేసుకోవచ్చు, సింగిల్ పాదం మీద కూడా రెడీ చేసుకోవచ్చు, అది మన చాయిస్. ఈ విధంగా అయితే నిదానంగా కుట్టుకోవాలండి. చూసుకుంటా కుట్టు మీద కుట్టు వస్తే మాత్రం మనకి ఇంకా బెటర్ అండి, ఎందుకంటే పైపింగ్ కూడా బయటకు కోపడుతుంది. ఒకవేళ కుట్టు మీద కుట్టు రాకుండా వచ్చిందనుకో పైపింగ్ మీద పడే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి చూసుకుంటూ కుట్టండి. ఈ విధంగా ఖర్చు పెట్టడం వల్ల ఎక్స్ట్రా మూల దగ్గర రౌండ్ తిరిగేటప్పుడు క్లాత్ అనేది పాదం కింద, మిషన్ పాదం కింద పడకుండా ఉంటుంది. ఒకసారి గమనించుకుంటూ కుట్టుకోండి. ఈ విధంగా లోడింగ్ పైపింగ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది మనకు గుచ్చుకోకుండా నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి. సో అయిపోయింది ఇక్కడ కటింగు. ఇప్పుడు ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పిన్నులు తీసేసుకోవాలి. మనకి ఇక్కడ సమానంగా వచ్చింది కదా, సో అందుకనేసి నేను కట్ చేయలేదు. ముందుగా అలా కట్ చేస్తే మాత్రం ఒకటి కిందికి ఒకటి మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు నేను చెప్పిన మెథడ్ ఫాలో కావండి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ మొత్తం నేను కట్ చేసుకుంటున్నా. ఈ కట్ చేసుకునేటప్పుడు కూడా కింద క్లాత్ పడుతుందేమో రౌండ్ తిరిగే దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి నాకు ఇట్లా స్టిచ్చింగ్ చేస్తుంటే ఒక కస్టమర్ క్లాత్ అలాగే పడ్డదండి చూసుకోకుండా. తర్వాత దాన్ని మళ్ళీ నేను కవర్ చేసి వాళ్ళకి ఇచ్చేసేటప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పినండి, ఎందుకంటే మనం తప్పు చేసినప్పుడు ఫస్ట్ చెప్పుకోవాలి. కాబట్టి నేను వాళ్ళకి చెప్పిన ఇట్లా కట్ అయింది అనేసి. వాళ్ళు ఇక ముందుగా చెప్పేసరికి వాళ్ళు కూడా ఏమనలేదు. అందులోటి మళ్ళీ తప్పు నాది కాబట్టి ఒక 30 రూపీస్ 20 రూపీస్ తగ్గించి తీసుకున్నానండి. అట్లా జరిగింది అన్నట్టు. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని కుట్టండి. ఈ విధంగా చుట్టూ ఖర్చులు పెట్టుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర. ఇప్పుడు పిన్నులు తీసేసి ఇక్కడ చూడండి నేను ఏ విధంగా ఆ మూలలు అనేది నీట్గా తీస్తున్నానో. ఒక పిన్నుతోని నిదానంగా తీయండి. గట్టిగా ఫోర్స్ తోటి ఇట్లా పైకన్నామంటే థ్రెడ్ మొత్తం ఊడేసి పోగులు బయటకు వస్తుంది. స్లోగా తీయాలి. ఇప్పుడు లోడింగ్ చేసేసుకొని మళ్ళీ అటు సైడ్ కూడా సేమ్ అండి అదే ప్రాసెస్లో ఈ విధంగా స్లోగా పిన్నుతోటి పైకంటే మనకు పైపింగ్ థ్రెడ్ ఉండదు కదా, థ్రెడ్తోని పైకనండి. సూదితోని థ్రెడ్ని పైకంటే నిదానంగా అంటే వస్తుంది. ఇప్పుడు మొత్తం మనం చుట్టూ కుట్టేసుకుంటూ రావాలి, నీట్గా ఉంటుందండి. నేను నడుముకు హెమ్మింగ్ పట్టి పెట్టానండి, పైపింగ్ చేయలేదు. అంతేనండి, చాలా ఈజీ. పైపింగ్ లోడింగ్ అంటే పెద్ద కష్టం అనుకుంటారు, నన్ను అడిగితే ఇదే ఈజీ అండి. ఫస్ట్ పైపింగ్ రెడీ చేసుకొని మంచిగా సమానంగా మనం ఎంత కుట్టు పెట్టుకుంటామో అంత కుట్టు మనం కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్కి అటాచ్ చేసుకొని వస్తే మళ్ళీ తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద లోడింగ్ చేసుకుంటే అయిపోతుందండి. అంతా కుట్టిన తర్వాత మీద నుంచి వేసుకోతే మాత్రం బయటికి మంచిగా కనిపించదు. ఫినిషింగ్ అయితే బోటిక్లోనైనా ఎక్కడైనా సరే ఇలాంటి స్టిచ్చింగే యూజ్ చేస్తారండి. సో అంతా అయిపోయింది కదా, పైపింగ్ స్టిచ్చింగ్ చేసుకోవడం. సైడ్స్ మొత్తం ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. నేను ఎందుకు ఈ విధంగా కుడతానంటే నాకు ఇట్లా కుడితే ఈ మిషన్ మీద ముడత అనేది రాదండి. లేకపోతే మాత్రం
ఈ ఒరిజినల్ కింద నుండి లైనింగ్ మీద నుంచి కుట్టేసుకుంటూ వస్తే నాకు లైనింగ్ అనేది పీక్ వచ్చినట్టు వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగానే స్టిచ్చింగ్ చేస్తాను. కింద చూసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టి ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేయాలి. అంతేనండి. ఫ్రంట్ పార్ట్ కూడా నేను చూపిస్తాను. ఏ విధంగా టక్స్ వేసుకోవాలో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ఈ వీడియోలో మాత్రం ఓన్లీ బ్యాక్ పార్ట్ ఏ విధంగా పైపింగ్ లోడింగ్ చేసుకోవాలి, మనకు షోల్డర్ జారకుండా టక్స్లు ఏ విధంగా పెట్టుకోవాలో దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి. మనము ఫస్టే లైనింగ్ పర్ఫెక్ట్ కట్ చేసుకున్నామంటే మనకు ఇక మళ్ళీ లైనింగ్ తోటి పని లేకుండా ఓన్లీ ఒరిజినల్ క్లాతే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ టక్స్ ఏ విధంగా పెట్టుకోవాలో మనం చూద్దామండి. ఈ విధంగా 2 మడతలు వేసేసుకొని 4 ఇంచుల విడతతోటి ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసి 4 ఇంచుల పొడవుగా అంటే 1/4 ఇంచు పట్టుకొని 4 ఇంచుల పొడవుతోటి మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకొని రండి బ్యాక్ సైడు. అప్పుడు మనకి వెనుక అంటే షోల్డర్ అనేది జారదు, వెనుక కూడా లేవదండి. కొంతమందికి వెనుక లేస్తుంది కదా, సో అది కూడా మనకు లేవదు. కాబట్టి మీరు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చారంటే మీకు షోల్డర్ అనేది జారకుండా నీట్గా ఉంటుంది. మళ్ళీ షోల్డర్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం క్రాస్లా కట్ చేసుకోండి, అప్పుడు కూడా మీకు షోల్డర్ జారకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు హెమ్మింగ్ పట్టి పెట్టుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ బార్డర్ అనేది సరిపోక 4 పీసులు తీసుకొని జాయిన్ చేసుకొని ఈ విధంగా 1.5 విడతతో 1/2 ఇంచు వేయిందంటే మనకు 1 ఇంచ్ మీ వస్తుంది అన్నట్టు హెమ్మింగ్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ పట్టి. ఈ విధంగా అనగ కుట్టేసి మళ్ళీ సైడ్ తిప్పేసి మిడిల్లో ఒక కుట్టు వేసుకున్నామంటే అది హెమ్మింగ్ మనకు వస్తుంది అన్నట్టు. హెమ్మింగ్ చేసుకున్నాక ఈ మధ్యలో పట్టి ఇప్పేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీ. ఎప్పుడైనా సరే లోడింగ్ పైపింగ్ చేసుకుంటేనే బ్లౌజులు అందంగా ఉంటాయండి. కాబట్టి ఈ మెథడ్ మీరు ఫాలో కాండి. ఒకవేళ రాకపోతే మాత్రం 1కి 2 సార్లు మన వీడియో చూడండి. మన వీడియో ఎప్పుడు చూసినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను కాబట్టి మీకు అవి యూజ్ అయితే అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.